అయోధ్య రామ మందిర్ నిర్మాణం పూర్తి కావస్తుంది. తొలి దశది ఇనాగ్రేషన్ జరగబోతుంది. ఈ నెలాఖరికి ఓ పక్క నరేంద్ర మోడీ వెళ్ళబోతున్నారు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశాలు అయోధ్యలో కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఏంటంటే 42 భారీ గంటలు కర్ణాటక నుంచి, 30 అందులో బెంగళూరుకి సంబంధించిన నాయుడు ఇస్తున్నారు. అట్లాగే అతిపెద్దదైనటువంటి అగరబత్తి గుజరాత్ నుంచి వెళ్తుంది, 45 రోజుల పాటు వెలుగుతుందట అది. అట్లాగే 5000 పూలదండల నుంచి తీసినటువంటిది అది. అట్లాగే 600 కేజీల నెయ్యి రాజస్థాన్ నుండి వెళ్తుంది. స్తంబువా ప్రాంతం నుంచి 600 కేజీల నెయ్యేమో అటు వెళ్తుంది. అట్లాగే 500 కేజీల స్తంభాలు, 5,000కు పైగా స్తంభాలు కూడా అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి. క్రమంగా చూస్తుంటే ప్రపంచం ఇంకో పక్క నేపాల్ నుంచి అక్కడికి ప్రత్యేక గిఫ్ట్లు వస్తున్నాయి. మరొక వైపున మిథిలా నగరం నుంచి, బీహార్లో మిథిలా నగరం దగ్గర నుంచి, సీతమ్మ పుట్టిల్లు దగ్గర నుంచి కూడా గిఫ్టులు వెళ్తున్నాయి. మొత్తం అయోధ్య ఒకనాటి రామ పట్టాభిషేకం తరహాలో రామాలయ నిర్మాణ సందర్భ పట్టాభిషేకంతో సిద్ధపడుతోంది.